హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక స్పెషల్ వీడియో ఓటింగ్ గురించి. కేవలం ఇద్దరి కంటెస్టెంట్స్ గురించి మాత్రమే. నామినేషన్స్లో ఉన్న అందరి కంటెస్టెంట్స్ గురించి అయితే కాదు. టాప్ 2లో ఉన్న ఇద్దరి కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాము. టాప్ 1లో ఎవరున్నారో కూడా మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో 12వ వారం టాప్ 1లో ఉంది, మరెవరో కాదు, పవన్ కళ్యాణ్ ఈజ్ ఇన్ టాప్ 1 పొజిషన్ అనమాట. సో సూపర్ సూపర్ అనే చెప్పాలి. అసలు చాలా అద్భుతం జరిగితే తప్ప కళ్యాణ్ నెంబర్ 1 పొజిషన్కి వచ్చేవాడు కాదు. సో ఆ అద్భుతం అది నామినేషన్స్ ఎపిసోడ్ కరెక్ట్ టైంలో పడింది. సో మన కళ్యాణ్ బాబు, మన సోల్జర్, మన ది జెన్యూన్ కంటెస్టెంట్ పవన్ కళ్యాణ్ టాప్ 1కి అయితే రీచ్ అయ్యాడు. కాకపోతే ఎక్కువ డిఫరెన్స్ అయితే లేదనే చెప్పాలి. జస్ట్ విత్ 2-3% మాత్రమే. సో ఒక 2-3% తేడాతో కళ్యాణ్ ఈజ్ ఇన్ టాప్ 1 పొజిషన్ అనమాట. తనూజాన్ దాటాడు మొదటిసారి. ఎస్. సో ఇది మాత్రం సామాన్యమైన విషయం అయితే కాదనమాట. ఎందుకంటే కళ్యాణ్ తనూజని క్రాస్ చేయటం అంటే అది చాలా కష్టం. తన ఓటింగ్ని క్రాస్ చేయటం అంటే అది సామాన్యమైన విషయం అయితే కాదు. తనకి ఉన్నంత ఫ్యాన్ బేస్ అసలు ఈ సీజన్లో ఎవరికి లేదబ్బా, అదైతే చెప్పుకోవచ్చు. బట్ మొదటిసారి తనని క్రాస్ చేశాడు పవన్ కళ్యాణ్. సో ఈ న్యూస్ విన్న తర్వాత అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు నిజంగా అందుకనే వెంటనే వీడియో చేయాలని మీ ముందుకు రావటం అయితే జరిగిందనమాట. సో మీరు చూసుకోవచ్చు, ఏ పోల్ చూసినా, యూట్యూబ్ పోల్స్ కావచ్చు అండ్ కొన్ని ఇన్స్టా పోల్స్లో కూడా కళ్యాణ్ టాప్ 1లో కొనసాగుతున్నాడు. అండ్ నేను కొన్ని పోల్స్ చూసాను అనమాట, యూట్యూబ్ పోల్స్. ఒక 3 లక్షల వరకు పోలింగ్ అయితే జరిగింది. సో అందులో మన కళ్యాణ్కి 45% నమోదైతే తనూజాకి 40% ఆఫ్ ఓటింగ్ అయితే పడింది. సో వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది, నెక్ టు నెక్ అన్నట్టే నడుస్తుంది. కాకపోతే కళ్యాణ్ టాప్ 1లో కొనసాగుతున్నాడు అనమాట. సో నిజంగా నైస్ అనే చెప్పాలి. బట్ తనూజాకి కూడా ఇంకా ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం తనూజాకే ఉన్నట్లయితే అనిపిస్తుంది. బట్ కళ్యాణ్ కూడా గేమ్లో ముందుకొచ్చాడు. సో విన్నింగ్ రేస్లో అయితే ఉన్నాడు అనే చెప్పాలి. సో వీళ్ళిద్దరి మధ్య ఆ టైటిల్ ఎవరిది అనేది ఇంకా సస్పెన్సే.